పంపడానికి అనుమతించేటట్లు ఈ తెగులు చేయబోతుంది, ఈ 10 తెగుళ్ళు. ఆ 10 తెగుల్ని కూడా మనం ఒక్కొక్క దానిని చూడబోతున్నాం. ఈ 10 తెగుళ్ళు కూడా మొత్తం నిర్గమకాండం 7వ అధ్యాయం 14 నుండి రాసుకోండి. ఈ 10 తెగుళ్ళు ఉన్నటువంటి కార్యాలు ఎక్కడెక్కడ చూస్తామంటే నిర్గమకాండం 7వ అధ్యాయం 14 నుండి 12వ అధ్యాయం 36 వరకు చూడొచ్చు. అంటే 7 నుండి 12 అధ్యాయాల్లో ఈ 10 తెగుళ్ళు గుర్చినటువంటి వర్ణన కనబడుతుంది. ఆ తెగుళ్ళ ద్వారా సంభవిస్తున్నటువంటి నష్టం, నాశనం ఏమిటో కూడా చూడొచ్చు. అంటే మొట్టమొదటి తెగులు నీళ్లను రక్తంగా మార్చడం. అంటే నైలు నది నీళ్ళని రక్తంగా మార్చడం. మరి ఆ నీళ్లు రక్తంగా మారిస్తే జనాల పరిస్థితి ఎలా ఉంటాయి? అది నైల్ నది మాత్రమేనా, లేకపోతే వాళ్ళు త్రాగే నీళ్ళు కూడా అలా అయిందో మరి పాఠంలోనికి వెళ్ళి చూద్దాం. అంటే నీళ్లను రక్తంగా మార్చడం అనేది నిర్గమకాండం 7వ అధ్యాయం 17-18 వచనాల్లో చూద్దాం. నిర్గమకాండం 7వ అధ్యాయం 17-18 వచనాల్లో. అంటే ఈ తెగుళ్ళ ద్వారా నేనే యెహోవానని ఫరో తెలుసుకుంటాడంట. చదువుదాం. కాగా యెహోవా ఆజ్ఞ ఏదనగా, నేను యెహోవానని దీనిని బట్టి నీవు తెలుసుకుందువని యెహోవా చెప్పుచున్నాడు. ఇదిగో నా చేతిలోనున్న ఈ కర్రతో నేను ఏటి నీటిని కొట్టుదును, అది రక్తముగా మార్చబడును. ఏటిలోని చేపలు చచ్చును, ఏరు కంపు కొట్టును. ఏటి నీళ్లు త్రాగుటకు ఐగుప్తీయులు అసహ్యపడుదురని చెప్పుమనెను. అంటే ఇది యెహోవాయే దేవుడని తెలుసుకోవడానికి ఆయన నీళ్లను రక్తంగా మార్చాడు. దానివల్ల వచ్చిన నాశనకరమైనటువంటి కార్యాలు ఏంటంటే చేపలు తెచ్చే, నీళ్లు కంపులు కొడుతుంది. అంటే ఆ కంపుల వాళ్ళు బతకడం చాలా కష్టం కాబట్టి వాళ్ళు వెంటనే ఏం కోరుకుంటున్నారు? అది 7వ అధ్యాయం 19 నుండి చదువుదాం. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు అహరోనుతో నీ కర్రను పట్టుకొని ఐగుప్తు జలము మీద, అనగా వారి నదుల మీదను, వారి కాలువల మీదను, వారి చెరువుల మీదను, వారి నీటి గుంటలన్నింటి మీదను నీ చెయ్యి చాపము, అవి రక్తమగును. ఐగుప్తు దేశమందంతటను మ్రాను పాత్రలోను రాతి పాత్రలోను రక్తము ఉండునని అతనితో చెప్పుమనెను. యెహోవా ఆజ్ఞాపించినట్లు మోషే అహరోనులు చేసిరి. అతడు ఫరో ఎదుటను అతని సేవకుల ఎదుటను తన కర్రను పైకెత్తి ఏటి నీళ్లను కొట్టగా ఏటి నీళ్ళనియు రక్తముగా మార్చబడెను. ఏటిలోని చేపలు చచ్చెను, ఏరు కంపు కొట్టెను. ఐగుప్తీయులు ఏటి నీళ్లు త్రాగలేకపోయిరి. ఐగుప్తు దేశం అందంతటా రక్తము ఉండెను. ఐగుప్తు శకునగాండ్రు కూడా తమ మంత్రముల వలన అట్లు చేయగా యెహోవా చెప్పినట్టు ఫరో హృదయం కఠినమాయెను. అతడు మోషే అహరోనుల మాట వినకపోయెను. జరిగిన దానిని మనస్సున పెట్టగా ఫరో తిరిగి తన ఇంటికి వెళ్ళెను. అయితే ఐగుప్తీయులందరూ ఏటి నీళ్లు త్రాగలేక త్రాగు నీళ్ల కొరకు ఏటి ప్రక్కలను తవ్విరి. చాలు. అంటే ఒక నైలు నదిలో ఉన్నటువంటి నీళ్లు మాత్రమే కాదు కానీ వాళ్ళు గుంటలు, చెరువులు, కాలువలు, వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి కర్ర పాత్రలు, మట్టి పాత్రలు, అంటే నీళ్లు ఎక్కడెక్కడ ఉన్నాయి ఆ నీళ్ళన్నీ కూడా రక్తంగా మార్చబడ్డాయి. దాన్ని చూసైనా పంపుతాడా అనుకుంటే దాన్ని పంపలా. అక్కడ మధ్యలో ఈ మంత్రగాళ్ళు కూడా ఏం చేశారంటే నీళ్ళని రక్తంగా మార్చారు వాళ్ళు మంత్రశక్తి చేత. ఎప్పుడు వాళ్ళు కూడా నీళ్ళని రక్తంగా మార్చారో మంత్రశక్తి ద్వారా ఫరోకి ఉన్నటువంటి నమ్మకం పోయి మరలా ఆయన కఠినపరుచుకున్నాడు తన హృదయాన్ని. అంటే అది మీరే కదా చేసేది, మా దగ్గర ఉన్న మంత్రగాళ్ళు కూడా చేస్తున్నారు. అంటే మంత్రగాళ్ళు కూడా సాధ్యమైనంత వరకు కొంతమేరకు చేస్తారు, కానీ అది చేసే శక్తిని కూడా ఇస్తున్నది దేవుడు అనేది మర్చిపోకూడదు. కానీ దేవుడు ఆ శక్తిని ఇస్తూ ఉన్నప్పుడు వాళ్ళు కూడా చేస్తారు. అంటే ఇప్పుడు ఆ మంత్రగాడికి ఆ శక్తిని దేవుడు ఇచ్చినప్పుడు దేవుడు ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడో, ఎలాంటి ఉద్దేశం కలిగి ఉన్నాడో ఆ ఉద్దేశాన్ని స్థిరపరచడానికే ఆ మంత్రజ్ఞులకి లేక మంత్రగాళ్ళకి ఆ శక్తిని దేవుడిచ్చాడు. ఎప్పుడైతే వీళ్ళు అలా చేశారో
ఫరో ఏం చేశాడు? ఉం? ఫరో ఫరో ఏం చేశాడు? హృదయము కఠినమాయను. మరి వాళ్ళు ఒకవేళ అలా చేయకపోతే, ఒకవేళ వాళ్ళు నీళ్ళని రక్తంగా మార్చకపోయింటే, మరి వెళ్ళండి అయ్యా, మీరేదో మంచి శక్తి కలిగి ఉన్నటువంటి ప్రజలుగా ఉన్నారని వెళ్ళగొట్టేవాడు. ఆ ఒకటి అంత బాగా రుచికరంగా ఉండదు కాబట్టి కొన్ని కార్యాలను చేయాలని దేవుడు ఏం చేశారంటే అతని కఠిన హృదయాన్ని ఇచ్చి, వారి దాసులైనటువంటి మంత్రజ్ఞులు కూడా ఆ శక్తినిచ్చి అతన్ని కఠినపరిచాడు. మరి ద్వితీయోపదేశకాండంలో కూడా ఉంది. ఎందుకంటే దేవుడు అబద్ధికులు కూడా వాక్శక్తిని అనుగ్రహించవచ్చు, అబద్ధికులు కూడా అద్భుతాలు సూచక్రియలు చేయొచ్చు. కానీ అంత మాత్రాన దేవుడు అబద్ధికులకు అలాంటి శక్తిని ఇవ్వడని మనం అనుకోకూడదు. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో అక్కడ అబద్ధ బోధకులు ఏమంటున్నారు? ప్రభువా, నీ పేరట మేము దయ్యములను వెళ్ళగొట్టలేదా అంటే వెళ్ళగొట్టారా? వెళ్ళగొట్టారు. అద్భుతాలు చేయలేదా? చేశారు. అంటే అబద్ధ బోధకులు అలాంటి కార్యం చేయలేరా? చేస్తారంటే చేస్తారు. దాని వలన వెనుకున్నటువంటి ఆ శక్తిని దేవుడే అనుగ్రహిస్తూ ఉన్నాడు. అదే 8వ అధ్యాయం నిర్గమకాండం మరలా దేవుడు పంపాడు మోసే అహరోనుని. మరలా ఫరో దగ్గరికి వెళ్ళి జల్లి పానిమ్మని అడుగుతాడు. అడిగినప్పుడు ఆయన పంపడు. పంపని పక్షంలో మరొక తెగులు తీసుకురాబోతున్నాడు దేవుడు 8వ అధ్యాయంలో. 8వ అధ్యాయం 1-15లో యెహోవా ఏటిని కొట్టి 7 దినములైన తరువాత యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఫరో యొద్దకు వెళ్ళి అతనితో, నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము. నీవు వారిని పోనీయనొల్లని ఎడల, ఇదిగో నేను నీ పొలిమేరలన్నింటినీ కప్పల చేత బాధించెదను. ఏటిలో కప్పలు విస్తారముగా పుట్టును. అవి నీ ఇంట, నీ పడక గదిలోనికి, నీ మంచము మీదకి, నీ సేవకుల ఇండ్లలోనికి, నీ జనుల మీదకి, నీ పొయ్యిలలోనికి, నీ పిండి పిసుకు తొట్లలోనికి ఎక్కి వచ్చును. ఆ కప్పలు నీ మీదకి, నీ జనుల మీదకి, నీ సేవకులందరి మీదకి వచ్చునని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పుమనెను. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు అహరోనును చూచి నీ కర్ర పట్టుకొని ఏటి పాయల మీద, కాలువల మీదను, చెరువుల మీదను నీ చెయ్యి చాపి ఐగుప్తు దేశము మీదకి కప్పలను రాజేయమని అతనితో చెప్పుమనగా, అహరోను ఐగుప్తు జలముల మీద తన చెయ్యి చాపెను. అప్పుడు కప్పలు ఎక్కి వచ్చి ఐగుప్తు దేశమును కప్పెను. శకునగాండ్రు కూడా తమ మంత్రముల వలన అలాగు చేసి ఐగుప్తు దేశం మీదకి కప్పలను రాజేసిరి. అప్పుడు ఫరో మోషే అహరోనులు పిలిపించి, నా యొద్ద నుండి, నా జనుల యొద్ద నుండి ఈ కప్పలను తొలగించుమని యెహోవాను వేడుకొనుడి. అప్పుడు యెహోవాకు బలి అర్పించుటకు ఈ ప్రజలను అగత్యముగా పోనిచ్చదనెను. అందుకు మోషే, నన్ను గెలిచినట్టుగా నీవు అతిశయింపవచ్చును. ఈ కప్పల శేషము ఏటిలోనే ఉండునట్లును, అవి నీ మీదను నీ ఇండ్లలోనూ ఉండకుండా చంపబడినట్లును, నీ కొరకును, నీ సేవకుల కొరకును, నీ ప్రజల కొరకును నేనెప్పుడు వేడుకొనవలెనో చెప్పుమని ఫరోను అడుగగా, అతడు రేపే అనెను. అందుకతడు, మా దేవుడైన యెహోవా వంటి వారు ఎవరునూ లేరు అని నీవు తెలుసుకున్నట్లు నీ మాట చొప్పున జరుగును. అనగా కప్పలు నీ యొద్ద నుండి, నీ ఇండ్లలో నుండి, నీ సేవకుల యొద్ద నుండి, నీ ప్రజల యొద్ద నుండి తొలగిపోవును. అవి ఏటిలోనే ఉండుననెను. మోషే అహరోనులు ఫరో యొద్ద నుండి బయలు వెళ్ళినప్పుడు యెహోవా ఫరో మీదకి రాజేసిన కప్పల విషయంలో మోషే అతని కొరకు మొర్రపెట్టగా, యెహోవా మోషే మాట చొప్పున చేశాను కనుక ఇండ్లలోనేమి, వెలుపలనేమి, పొలములలోనేమి కప్పలు ఉండకుండా చచ్చిపోయాను. జనులు వాటిని కుప్పలుగా వేసినప్పుడు భూమి కంపు కొట్టెను. ఫరో ఉపశమనము కలుగుట చూచి యెహోవా సెలవిచ్చినట్టు తన హృదయమును కఠినపరుచుకొని వారి మాట వినకపోయాను. సరే, మొదటిదేమో నీళ్ళను రక్తంగా మార్చాడు, శకునగారులు చేశారు. ఇప్పుడు దేశం మీదకి కప్పలు రాజు చేశారు, శకునగారులు చేశారు. కానీ ఈ కప్పల్ని వెళ్ళగొడితే మిమ్మల్ని పోనిస్తానని మాట ఇచ్చాడు. మాట ఇచ్చినటువంటి ఫరో మాట తప్పడానికి గల కారణం చివరిలో ఒక మాట చదివాం. ఏం చదివాం? మరి ఆ కఠిన హృదయాన్ని ఇచ్చింది ఎవరు అతనికి?
15వ వచనంలో యెహోవా సెలవిచ్చినట్లు తన హృదయమును కఠినపరుచుకొని వారి మాట వినకపోయెను. అంటే వినాలన్న ఆలోచన కలిగి ఉన్నా కూడా వినకున్నట్లు దేవుడు అతన్ని కఠినపరిచాడు. తర్వాత 3వ తెగులు, ఇప్పుడు 2 తెగులు అయింది. నీళ్ళను రక్తంగా మార్చడం, రెండోది కప్పను రాజేయడం, మరి మూడోది ఏంటి? జూలియా, దోమలు, మరి దోమలు, పేను, నిర్గమ పేర్లు. అదే పేర్లు అంటే ఈ పేర్లు. సరే, అంటే దోమలు, పేర్లు. నిర్గమకాండం 8వ అధ్యాయం 16 నుండి 19. నిర్గమకాండం 8వ అధ్యాయం 16 నుండి 19. అందుకు యెహోవా మోషేతో, నీవు నీ కర్ర చాపి ఈ దేశపు ధూళిని కొట్టుము, అది ఐగుప్తు దేశమందంతటను పేలగునని అహరోనుతో చెప్పుమనగా వారు అట్లు చేసిరి. అహరోను తన కర్రను పట్టుకుని చేయి చాపి ఆ దేశపు ధూళిని కొట్టినప్పుడు పేలు మనుషుల మీదను జంతువుల మీదను ఉండెను. ఐగుప్తు దేశమందంతటను ఆ దేశపు ధూళి అంతయు పేలాయను. శకునగాండ్రు కూడా పేలను పుట్టించవలనని తమ మంత్రముల చేత అట్లు చేసిరి గాని అది వారి వలన కాకపోయాను. పేలు మనుషుల మీదను జంతువుల మీదను ఉండగా శకునగాండ్రు ఇది దైవశక్తి అని ఫరోతో చెప్పిరి. అయితే యెహోవా చెప్పినట్టు ఫరో హృదయం కఠినమాయను, అతడు వారి మాట వినకపోయాను. కాబట్టి యెహోవా మోషేతో చాలు. అంటే ఇది 3వ తెగులు ఏంటంటే పేళ్ళు. మరి ఈ పేళ్ళని కూడా ప్రయత్నించారు శకునగాండ్రులు, కానీ వారి వల్ల కాకపోయింది. వారి వల్ల కాకపోయేసరికి అది ఏ శక్తి అన్నారు వాళ్ళు 19వ వచనంలో. ఇది దేవుని చేత జరిగే కార్యమే కానీ ఇది మంత్రాల చేత జరిగే కార్యం కాదు అని ఈ మంత్రగాలు చెప్పినా ఈ ఫరో విన్నాడా? వినలా. అలా వినకపోవడానికి గల కారణాన్ని దేవుడు అక్కడే చెప్తున్నాడు. 19వ వచనంలో చివరిలో యెహోవా చెప్పినట్లు ఫరో హృదయం కఠినమాయెను, అతడు మోసే అహరోను మాట వినలేదు. అంటే మంత్రగాళ్ళకి ఈ అహరోను మోసే చేసిన కార్యానికి తేడా లేదని అనుకున్నాడు 2 సందర్భాల్లో. ఇప్పుడు 3వసారి ఈ తెగుళ్ళు పుట్టినప్పుడు వాళ్ళు చేయలేకపోయినప్పుడు మంత్రగాళ్ళే భయపడ్డారు. వాళ్ళు మంత్రాల చేత ఏమీ కాల, ఇది మంత్రాల చేత జరిగే కార్యం కాదు కానీ ఇది దైవ శక్తి అని నమ్మారు. కానీ మంత్రగాళ్ళ మాట ఆయన నమ్మాడా? ఫరో నమ్మల. అలా నమ్మకపోవడానికి గల కారణం 19వ వచనమే. దేవుడు అతని హృదయాన్ని కఠినపరిచాడు కాబట్టి నమ్మలేదు. మరి 4వ తెగులు ఏంటో? ఈగలు. మరి ఈగలు కూడా బాధాకరమైనదేనా? ఒకసారి ఈగల చేత పడి చూడు ఎట్లుంటాయో. దోమల చేత పడింది తెలుస్తా ఉంది. సరే, 4వ తెగులు ఏంటంటే ఈగలు. నిర్గమకాండం 8వ అధ్యాయం 20 నుండి 32. నిర్గమకాండం 8వ అధ్యాయం 20 నుండి 32. కాబట్టి యెహోవా మోషేతో, నీవు పొద్దున లేచి ఫరో ఎదుట నిలువుము. ఇదిగో అతడు ఏటి యొద్దకు పోవును. నీవు అతను చూచి నన్ను సేవించుటకు నా ప్రజలను పోనిమ్ము. నీవు నా ప్రజలను పోనీయని ఎడల చూడుము, నేను నీ మీదకిని నీ సేవకుల మీదకిని నీ ప్రజల మీదకిని నీ ఎండ్లలోనికి ఈగల గుంపులను పంపెదను. ఐగుప్తుల ఇండ్లును వారున్న ప్రదేశమును ఈగల గుంపులతో నిండి ఉండును. మరియు భూలోకములో నేనే యెహోవాను అని నీవు తెలుసుకున్నట్లు ఆ దినమున నేను నా ప్రజల నివసించున్న గోషేన్ దేశమును వినాయించదను. అక్కడ ఈగల గుంపులు ఉండవు. నా ప్రజలను నీ ప్రజల నుండి ప్రత్యేకపరచెదను. రేపు ఈ సూచక్రియ జరుగునని యెహోవా సెలవిచ్చినట్టు నీవు చెప్పవలెనెను. యెహోవా అలాగు చేసెను. బాధాకరమైన ఈగల గుంపులు ఫరో ఇంట్లోనికి అతని సేవకుల ఇంట్లోనికి వచ్చి
ఐగుప్తు దేశం అంతటా వ్యాపించను. ఆ దేశము ఈగల గుంపు వలన చెడిపోయాను. అప్పుడు ఫరో మోషే అహరోను పిలిపించి, మీరు వెళ్ళి ఈ దేశంలో మీ దేవునికి బలి అర్పించుడని వారితో చెప్పగా, మోషే అట్లు చేయతగదు, మా దేవుడైన యెహోవాకు మేము అర్పించవలసిన బలి ఐగుప్తీయులకు హేయము. ఇదిగో మేము ఐగుప్తీయులకు హేయమైన బలిని వారి కన్నుల ఎదుట అర్పించిన యెడల వారు మమ్ము రాళ్లతో కొట్టి చంపుదురు కదా. మేము ఇంకా చదవమంటారా? చదవండి 32 వరకు. ఓకే. మేము అరణ్యంలోనికి 3 దినముల ప్రయాణమంత దూరం పోయి మా దేవుడైన యెహోవా మాకు సెలవిచ్చినట్లు ఆయనకు బలి అర్పించుదామనెను. అందుకు ఫరో, మీరు అరణ్యములో మీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకు మిమ్మును పోనిచ్చెదను, కానీ దూరం పోవద్దు, మరియు నా కొరకు వేడుకొనుడనెను. అందుకు మోషే, నేను నీ యొద్ద నుండి వెళ్ళి రేపు ఈ ఈగల గుంపులు ఫరో యొద్ద నుండి, అతని సేవకుల యొద్ద నుండి, అతని జనుల యొద్ద నుండి తొలగిపోనట్లు యెహోవాను వేడుకొనుదును గాని యెహోవాకు బలర్పించుటకు ఫరో జనులను పోనీయక ఇకను వంచన చేయకూడదని చెప్పి ఫరో యొద్ద నుండి బయలు వెళ్ళి యెహోవాను వేడుకొనెను. యెహోవా మోషే మాట చొప్పున చేయగా ఈగల గుంపులు ఫరో యొద్ద నుండి, అతని సేవకుల యొద్ద నుండి, అతని ప్రజల యొద్ద నుండి తొలగిపోయాను, ఒకటైనను నిలువలేదు. అయితే ఫరో ఆ సమయమున కూడా తన హృదయమును కఠినపరుచుకొని జనులను పోనీయడాయను. అంటే మరలా ఇప్పుడు 4 ఈ ఈ ఈగలు, ఈ 4వ తెగ ఈగలు పంపించినా కూడా అప్పటికి కూడా ఆయన మనసు స్పందించాల. కానీ ఒక మాట అన్నాడు, మీరు బలి అర్పించుకోండి అన్నాడు. ఎక్కడ? మా మధ్య మీరు బలి అర్పించండి అంటే అప్పుడు ఇశ్రాయేలీలు ఏమన్నారంటే, ఇశ్రాయేలీలు ఐగుప్తీయులకి న్యాయమైన వారు కాబట్టి మేము అర్పించే బలిని వారు న్యాయంగా ఎంచుకుంటారు కాబట్టి మేము 3 దినాల ప్రయాణం వెళ్తామన్నారు. ఒప్పుకున్నాడా? చెప్పడానికి ఒప్పుకోడా? మరలా ఆయన హృదయం కఠినపరచబడ్డారు. కానీ ఇక్కడ ఒక ప్రత్యేకమైన కార్యం ఏంటంటే, ఇశ్రాయేలీలు ఉన్నటువంటి గోషేను దేశంలో దోమల్లి, అంటే ఐగుప్తీయుల మీదకి వచ్చిన ప్రతి తెగుళ్ళు కూడా ఇశ్రాయేలీలు ఉన్నటువంటి ప్రాంతానికి, అది ఆ ప్రాంతంలో లేదనమాట. వినటం కాదు, అది మినహాయించబడ్డాయి. అంటే వాళ్ళు కూడా ఐగుప్తులోనే ఉన్నారు, గోషెన్లో ఉన్నారు, కానీ ఆ ప్రాంతంలో లేదు. కానీ ఈ ఐగుప్తులో ఈ ఐగుప్తుల మధ్య జరుగుతూ ఉంది, కానీ అది ఇశ్రాయేలీలు ఉన్నటువంటి గోషెన్ దేశానికి తాగలేదు. అంటే మేము దేవుని ప్రజలు, వీళ్ళు దేవుని ప్రజలని దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. తర్వాత తెగళ్ళు అంటే చదివేటప్పుడే అర్థం చేసుకోవాలి, తర్వాత చదువుతాం కాబట్టి టూకీగా వెళ్ళిపోతున్నాం. 5వ తెగులు ఏమిటి? 5వ తెగులు పశువుల మీద, అంటే జంతువుల మీద, పశువుల మీద, గుర్రముల మీద, గాడిదల మీద, ఒంట్ల మీదకి, ఎద్దుల మీదకి, గొర్రెల మీదకి. 9వ అధ్యాయం 7 వరకు చదువుతాం. మిక్కిలి బాధాకరమైన తెగులు కలుగును. అదే జంతువులు ఏం ఉంటాయండి కదా సార్, ఏం చదవమంటారు సార్? 9వ అధ్యాయం 1 నుండి 7. 1 నుంచి 7. ఓకే. తరువాత యెహోవా మోషేతో ఇట్లా, నేను నీవు ఫరో యొద్దకు వెళ్ళి నన్ను సేవించుటకు నా ప్రజలను పోనిమ్ము. నీవు వారిని పోనీయనొల్లక ఇంకను వారిని నిర్బంధించిన ఎడలా, ఇదిగో యెహోవా బాహుబలము పొలంలోనున్న నీ పశువుల మీదకిని, నీ గుర్రముల మీదకిని, గాడిదల మీదకిని, ఒంటెల మీదకిని, ఎద్దుల మీదకిని, గొర్రెల మీదకిని వచ్చును. మిక్కిలి బాధాకరమైన తెగులు కలుగును. అయితే యెహోవా ఇశ్రాయేలీయుల పశువులను ఐగుప్తు పశువులను వేరుపరచును. ఇశ్రాయేలీయులకున్న వాటన్నిటిలో ఒకటైనను చావదని హెబ్రీల దేవుడగు యెహోవా సెలవిచ్చున్నాడని అతనితో చెప్పుమనెను. మరియు యెహోవా కాలము నిర్ణయించి, రేపు యెహోవా ఈ దేశములో ఈ కార్యము జరిగించుననెను. మరునాడు యెహోవా ఆ కార్యము చేయగా ఐగుప్తీయుల పశువులన్నీ చచ్చెను గాని ఇశ్రాయేలీయుల పశువులలో ఒకటియు చావలేదు. ఫరో ఆ సంగతి తెలుసుకొని పంపినప్పుడు ఇశ్రాయేలు పశువులలో ఒకటియు చావలేదు. అయినను అప్పటికనే ఫరో హృదయము
కఠినమైనందున జనులను పంపకపోయెను. చాలు. అంటే ఈ 9వ అధ్యాయంలో జంతువుల మీదకి గుర్రం గాని, గాడిద గాని, పశువులు గాని వాటి మీదకి ఒక తెగులు తీసుకొచ్చాడు. ఆ తెగులు సోకితే ఆ జంతువు చనిపోయేది. కానీ ఇంతకు ముందు ఆ ఈగల గుంపు గోషేన్లో అంటే ఇశ్రాయేలీలో ఉన్నటువంటి ప్రాంతంలో లేదు అన్నారు కదా. మరి ఇప్పుడు ఈ పశువుల మీద వచ్చినటువంటి ఈ రోగం ఇశ్రాయేలీలో ఉన్నటువంటి గోషేన్లో ఉందా లేదా పోయి చూసిరమ్మని తన దాసుల్లో పంపాడు. మరి అక్కడ వెళ్ళి చూస్తే వాళ్ళ పశువులకి ఏమైనా అయిందా? వారి ఏమీ పశువులకి ఏమీ కాదు. కానీ వీళ్ళ పశువులకి అయింది ఇప్పుడు. అంటే ఐగుప్తీల నుండి ఇశ్రాయేల్ దేవుడు వేరుపరిచాడు. అంటే దేవుడు తన శక్తిని తన బలాన్ని ఫరో ద్వారా చూపిస్తూ ఉన్నాడు అక్కడ. అందుకని వాళ్ళకి ఇశ్రాయేల్ సోకలేదు. కానీ ఈ రోగాలు ఐగుప్తులో ఉన్నటువంటి జంతువులకే సోకింది. ఆ రోగం సోకడం చేత లేక ఆ తెగులు సోకడం చేత జంతువులు చనిపోతూ ఉందా? గుర్రాలు, పశువులు, గాడిదలు, ఒకవేళ జంతువులన్నీ అది ఏ జంతువైనా కావచ్చు. కానీ మరలా దేవుడు అతనికి కఠిన హృదయాన్ని ఇచ్చాడు కాబట్టి వారిని పోనీయలేదట. 7వ వచనంలో ఫరో ఆ సంగతి తెలుసుకొని పంపినప్పుడు ఇశ్రాయేలు పశువుల్లో ఒకటి సావలేదు. అయినను అప్పటికి ఫరో హృదయం కఠినమైనందున జనమును పంపకపోయేను. అంటే ఇలాంటి కార్యముల చేత దేవుడు ఆ ఐగుప్తీయులను నాశనం చేసి వారి నోటి ద్వారానే తనంతట తాను వాళ్ళని బయటికి పంపడానికి ఏర్పాటు చేస్తున్నటువంటి ఒక శిక్షా కార్యక్రమం నాకు కనబడుతుంది. 6వ తెగులు ఏందో చూద్దాం. 6వ తెగులు గడ్డలు, కురుపులు, బాధాకరమైన పుండ్లు. మరి ఇది ఇంకా అంటే ప్రారంభంలో మనుషులకి సంబంధం లేదు. తర్వాత ఏమైంది? మనుషులకి బాధాకరమైనటువంటి జంతువుల ద్వారా ఒక బాధను తెచ్చాడు, దోమలు. తర్వాత పశువులకి బాధ. తర్వాత కప్పల ద్వారా మనుషులకి ఇబ్బంది. తర్వాత ఇప్పుడు ఇది 6వ తెగులు అనేది మనుషుల్ని పీడిస్తున్నటువంటి ఒక రోగం, గడ్డల రోగం, కురుపుల రోగం. అది కూడా ఒక తెగుళ్ళని అంటున్నాడు. తెగుళ్ళు సరే. 6వది గడ్డలు, కురుపుల తెగులు. నిర్గమకాండం 9వ అధ్యాయం 8 నుండి 12. కాగా యెహోవా మీ పిడికిళ్ళ నిండా ఆవపు బుగ్గు తీసుకొనుడి. మోషే ఫరో కనుల ఎదుట ఆకాశం వైపు దాన్ని చల్లవలెను. అప్పుడు అది ఐగుప్తు దేశమంతటా సన్నపు ధూళి అయి ఐగుప్తు దేశమంతటా మనుషుల మీదను జంతువుల మీదను పొక్కు దద్దుర్లగునని మోషే అహరోనులతో చెప్పాను. కాబట్టి వారు ఆవపు బుగ్గి తీసుకొని వచ్చి ఫరో ఎదుట నిలిచిరి. మోషే ఆకాశం వైపు దాన్ని చల్లగానే అది మనుషులకును జంతువులకును పొక్కు దద్దుర్లాయను. ఆ దద్దుర్ల వలన శకునగాండ్రు మోషే ఎదుట నిలవలేకపోయేది. ఆ దద్దురులు శకునగాండ్రకును ఐగుప్తీయులందరికీ పుట్టెను. అయినను యెహోవా మోషేతో చెప్పినట్లు యెహోవా ఫరో హృదయమును కఠినపరిచెను, అతడు వారి మాట వినకపోయాను. సరే, ఫరో హృదయాన్ని దేవుడు ఎందుకు కఠినపరచాల? ఆయన యొక్క కార్యాలు తెలియాలి. దేవుని యొక్క శక్తిని 1, 2 చూపిస్తే సరిపోదు. నా ప్రతాపం ఏందో ఒకటి చూస్తే అంతే కదా అన్నట్టుంటాయి. ఆ ఒకటిని నమ్ముకుంటున్నట్లు ఒక 10 దేశం అనుకో, బా దేవుడు అంటే ఆయన అనే ఒక నమ్మకం, ఒక భయం ఏర్పడింది. ఇప్పుడు గెలుపోవటంకి ఎన్ని కావాలి? ఒకటి చాలు. మరి ఒకటి ఏమైనా ఎన్ని ఓట్లు గెలిచాడంటే ఒకటి 30,000 అంటే 30,000 మెజార్టీతో గెలిచాడంట. ఒకటి మాత్రం మెజార్టీ కాదా? అది గెలుపు కాదా? అంటే ఒకటి అనేది కొంచెం సులకన భావంగా ఉండొచ్చు, దాన్ని ఎవరు లెక్కలోకి తీసుకోరు. ఒక వ్యక్తికి ఒక సంవత్సరానికి 1 సారి 2 సార్లు జ్వరం వస్తే దాన్ని లెక్కిస్తాడా?
వారానికి ఒక రోజు జ్వరం వస్తూ ఉంటే ఏమనుకుంటాడు, ఇదేందో మరి వారం వారం జ్వరం వస్తూ ఉందంట. అంటే పదే పదే వస్తేనే దానికి వాల్యూ ఉంటుంది. ఏదో ఒక్కసారి అలా ఇలా వచ్చిపోతే ఏదో అది సాధారణమే అనుకుంటా. అంటే దేవుడు తన శక్తిని, తన బలాన్ని చూపించడానికి అతను నమ్ముకున్నట్లు కఠిన హృదయాన్ని దయచేస్తూ ఉన్నాడు దేవుడు. అప్పుడు ఒకటి కాదు, రెండు కాదు, ఒక కార్యాన్ని కొంతమంది చూశారు, ఒక కార్యాన్ని ఇంకో కొంతమంది చూశారు, మరొక కార్యాన్ని మరో కొంతమంది చూశారు. అంటే అన్ని కార్యాలు ఒకటే చూడలేకపోయాడు అనుకో. అప్పుడు నిలబడినప్పుడు అయ్యా భలే భలే జరిగిందయ్యా, దద్దుర్లు వచ్చింది, మరి వాతలేసిపోయే దొరద పుట్టింది, దాన్ని నువ్వు అటు చెప్తున్నావు, నీళ్ళని రక్తంగా మార్చేశారు. ఇంకొక ఆయన కప్పలు వచ్చి చేరిపోయింది, మరి పడగదిలోకి వచ్చింది, వంటగదిలోకి వచ్చింది, కిచెన్ లోకి వచ్చింది, మరి బాత్రూమ్ లోకి వచ్చింది. అంటే పలు రకాలుగా అందరికీ తెలియాలంటే ఎక్కువ కార్యాలు చేయాలి. అప్పుడు ఎవడు కూడా మిస్ కాడదు. ఇప్పుడు ఒక కార్యాన్ని ఒకటి చూడలేదనుకో, చూసిన వాడు చెప్పేటప్పుడు నువ్వు అదే చెప్తున్నావు, ఇది కూడా జరిగిందని ఈయన దాన్ని బలపరుస్తాడు. అందుకని దేవుడు పరో హృదయాన్ని కఠినపరుస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఒకే కారణం, దేవుడు తన శక్తిని, తన బలాన్ని, తన ప్రభావాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలంటే ఈ ఐగుప్తీయులే సరైన వాళ్ళు. ఈ ఐగుప్తీయుల ద్వారానే ప్రపంచానికి దేవుడు అంటే ఎవరో తెలియబోతుంది అన్నమాట. అదే నిన్నే చూసాం. మరి ఆ ఎరుకలో ఉన్నటువంటి రాసాపు కూడా ఉంది, అయ్యా మీ దేవుడు ఇలాంటినే అలాంటినే ఐగుప్తిని అతలపతలం చేశారంటే, నాశనం చేశారంటే, ఎర్ర సముద్రాన్ని రెండుగా చీల్చి నడిచినారంటే, ఎర్ర సముద్రంలో ఇశ్రాయేల్ ఐగుప్తుల సైన్యాన్ని నాశనం చేశారండి మీ దేవుడు. మరి ఇన్ని రకాలుగా ఆయన నామము ఎరికో దాకా తెలిసిందంటే ఒకటి చేస్తే తెలిసిద్దా? 30 సంవత్సరాలు 35 సంవత్సరాలు ఏది చేయకపోతే. మరి పౌలున్నాడు, పౌలుకున్న గుర్తింపు పౌలు కాలంలో పెరిగినటువంటి యూదులు యవనస్తునికి ఎవరికైనా ఉందా గుర్తింపు? మరి ఎంతమంది లేదు యూదుల్లో యవనస్తులు, ఆయన సమకాలికుడు ఎవరికి లేదు. అంటే ఒక కార్యాన్ని పదే పదే చేయడం చేత ఒక వ్యక్తికి ఒక గుర్తింపు వస్తుంది అనమాట, అతని విలువ ఏమిటో తెలిసింది. ఇప్పుడు దేవుడు కూడా ఒకటి చేశాడు, దాన్ని నమ్ముకున్నట్లు కఠిన హృదయాన్ని చేయించాడు, ఇంకొకటి చేశాడు, దాన్ని కూడా నమ్ముకున్నట్లు కఠిన హృదయం ఇచ్చాడు, ఇంకొకటి చేశాడు. ఇలా చేసుకుంటూ 10 దాకా వస్తాడు. 10 దాకా వచ్చిన తర్వాత ఇశ్రాయేలీలు అడగాల్సిన అవసరం లేదు. ఆ జ్యేష్ఠ సంహారం వచ్చినప్పుడు ఆ ఐగుప్తులో పోయి ఆయన్ని పోట్లాడతారు ఫరోతో. ఒరే నాయన, నువ్వు ఇంకా ఎన్ని రోజులు, ఇంకా ఎంతమందిని చంపాలనుకుంటున్నావు? నువ్వు దయచేసి ఒక ఆర్డినెన్స్ జారీ చేసి వాళ్ళని వెళ్ళిపోమని చెప్పు. అప్పుడు వీళ్ళు వెళ్ళిపోమన్నప్పుడు వాళ్ళ డిమాండ్, ఇశ్రాయేలీని, మీరు బంగారం ఇస్తే పోతాం, మీ మందలు తోలిస్తే పోతాం, లేకపోతే మేము ఇక్కడే ఉంటాం, మేము ఉన్నంత వరకు మీ ఊర్లో అందరూ మనుషులందరూ చేస్తారు. అరే మాకు డబ్బులు లేకపోయినా పోద్ది, మాకు వెండి బంగారాలు లేకపోయినా అందరూ తీసుకోరని ఇంక సాగదు. అంటే వీడు పంపనన్నప్పుడు వాళ్ళు పోవాలంటారు, పొరవ పంపుతానన్నప్పుడు వాళ్ళు పోనంటారు. అంటే ఇది కూడా ఎందుకు జరుగుతూ ఉందంటే దేవుడు పరో హృదయాన్ని కఠినపరిచాడు కాబట్టి ఆయన దేనిని నమ్మడం లేదు. అంటే ఈ దినాల్లో కూడా ఉన్నాం మనం, సువార్థికులుగా లేక విశ్వాసులుగా దేవుని మాట వినేవారంగా ఉన్నప్పుడు కూడా దేవుడు చెప్తున్న మాట సాధ్యమో అసాధ్యమో మనం నమ్మాల. ఇంకోటి ఏంటంటే అర్థం కాకపోయినా నమ్మాల. నాకు అర్థం కాలేదు కాబట్టి నేను నమ్మను అనొచ్చా? అనకూడదు. నాకేందో నాకు అర్థం కాలేదు, దాన్ని ఎందుకు నేను నమ్ము? అర్థం కాకపోయినా నువ్వు నమ్ము, దానిని గ్రహించడానికి దేవుడు గ్రహింపిస్తాడు. ఇప్పుడు 11 మంది అపోస్తులు ఉన్నారు కదా, శిష్యులు. యేసుక్రీస్తు ప్రత్యక్షమయ్యాడు 10 మంది మధ్యలో. అక్కడ తోమా లేడు. అరే ప్రభు వచ్చాడని తోమాతో చెప్తే, నేను నమ్మను, సచ్చినోడు ఎట్లా వస్తారు? ఒకవేళ ఆయన నమ్మితే ధన్యుడేనా? చూసి నమ్మే దానికంటే చూడక నమ్మడం ధన్యతేనా? మరి అర్థమైన తర్వాత నమ్మడం కంటే కూడా అర్థం కానప్పుడు నమ్మడం కూడా ధన్యతే.
అది ఎట్లా అసాధ్యం కదా. నాకు అర్థం కాలేదు, నేను ఎట్లా నమ్మాలి? అది దేవునికి సాధ్యమే కదా, నువ్వు నమ్ము. నమ్ముట నీ వల్ల అయితే సమస్తం సాధ్యమా? సాధ్యమే. సాధ్యమే. మరి చాలా మంది అంటారు ఏదో మహాజ్ఞానిలాగా మాట్లాడతారు. బ్రదర్, నాకు అర్థం కాని దాన్ని నన్ను ఎట్లా నమ్మంటారు? అది అబద్ధం కదా, అది మోసపూరితమైన మాట కదా. ఇప్పుడు పామ కూడా ఏమన్నాడు, అదే మాట్లాడి ఉండొచ్చు. చూడడం దాన్ని ఎట్లా నమ్మంటారు? చూపించాడు. కాబట్టి ఒకవేళ తోమ నమ్మింటే తోమాను గురించి ఏమని సాక్ష్యం ఇచ్చేవాడు దేవుడు? ధన్యుడు అనేవాడు. అటు ఏది చేసినా చేయకపోయినా దేవుడు చేయగలిగిన శక్తిమంతుడని నమ్మాలి. ఏదైనా ఎవరైనా ఒక సత్యాన్ని, అంటే ఒకవేళ ఇప్పుడు దాకా చెప్పాను ఈ కిల్లరు ఈయన ఆయన అని, అది మీరు నమ్మినా నమ్మకపోయినా పర్వాలేదు. కానీ దేవుని మాటలు కొంతవరకు మనం దాన్ని అవగాహన లోపం కలిగి విన్నా కూడా దేవుడు దాన్ని సరి చేయగలడు. అందుకని మనం నమ్మాలా. ఇది అర్థం కాలేదే. ఇప్పుడు మన తెగుళ్ళన్నీ కూడా ఏమి వివరించలా, ఉన్నది ఉన్నట్టే చదివాం. ఎంతమందికి అర్థం కాల? అందరికీ అర్థమైంది. కానీ తర్వాత 8వ అధ్యాయానికి పోయినప్పుడు నిలబడి చదువుతాం, ఊరికి అర్థం. దీన్ని అట్లా ఊరికే మనం ఈ తెగుళ్ళ చేత దేవుడు వారిని బాధించి ఐగుప్తుని బాధించి ఇశ్రాయేలు బయటికి తీసుకొచ్చాడు అనే దాన్ని చూస్తూ ఉన్నాం. తర్వాత తెగుళ్ళు ఏంటో, వడగండ్లు. కోటకు వచ్చే తెగుళ్ళ వడగండ్లు. ఇదేంటి 9:13 నుంచి. చదువు. తరువాత యెహోవా మోషేతో ఇట్లా నేను హెబ్రీల దేవుడైన యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, నీవు తెల్లవారుగానే లేచిపోయి ఫరో ఎదుట నిలిచి నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము. సమస్త భూమిలో నా వంటి వారు ఎవరునూ లేరని నీవు తెలుసుకొనవలెనని. ఈసారి నేను నా తెగుళ్ళనియు నీ హృదయము నొచ్చునంతగా నీ సేవకుల మీదకి నీ ప్రజల మీదకి పంపేదను. భూమి మీద నుండకుండా నీవు నశించిపోవునట్లు నేను నా చేయి చాపి ఉంటినేని నిన్నును నీ జనులను తెగులుతో కొట్టివేసి ఉందును. నా బలమును నీకు చూపునట్లును భూలోకమందంతటా నా నామము ప్రచురము చేయునట్లును ఇందుకే నేను నిన్ను నియమించి తిని. నీవు ఇంకా నా ప్రజలను పోనీయనొల్లక వారి మీద అతిశయపడుచున్నావు. ఇదిగో, రేపు ఈ వేళకు నేను మిక్కిలి బాధాకరమైన వడగండ్లను కురిపించెదను. ఐగుప్తు రాజ్యము స్థాపించిన దినము మొదలుకొని ఇది వరకు అందులో అట్టి వడగండ్లు పడలేదు. కాబట్టి నీవు ఇప్పుడు పంపి నీ పశువులను నీ పొలములలో నీకు కలిగినది యావత్తును త్వరగా భద్రము చేయుము. ఇంటికి రప్పింపబడక పొలములో ఉండు ప్రతి మనుషుని మీదను జంతువు మీదను వడగండ్లు కురియును. అప్పుడు అవి చచ్చునని చెప్పుమనెను. ఫరో సేవకులలో యెహోవా మాటకు భయపడిన వాడు తన సేవకులను తన పశువులను ఇండ్లలోనికి త్వరగా రప్పించెను. అయితే యెహోవా మాట లక్ష్య పెట్టని వాడు తన పనివారిని తన పశువులను పొలములో ఉండనిచ్చెను. యెహోవా, నీ చెయ్యి ఆకాశం వైపు చూపుము. ఐగుప్తు దేశమందరి మనుషుల మీదను జంతువుల మీదను పొలముల కూరలన్నిటి మీదను వడగండ్లు ఐగుప్తు దేశం అంతటా పడునని మోషేతో చెప్పెను. మోషే తన కర్రను ఆకాశం వైపు ఎత్తినప్పుడు యెహోవా ఉరుములను వడగండ్లను కలగజేయగా పిడుగులు భూమి మీద పడుచుండెను. యెహోవా ఐగుప్తు దేశము మీద వడగండ్లు కురిపించెను. అలాగు వడగండ్లను వడగండ్లతో కలిసిన పిడుగులను బహుబలమైన వాయను. ఐగుప్తు దేశం అందంతటను అది రాజ్యమైనది మొదలుకొని ఎన్నడూనూ అటివి కలగలేదు. ఆ వడగండ్లు ఐగుప్తు దేశం అందంతటా మనుషులనేమి జంతువులనేమి బయటనున్నది యావత్తును నశింపజేసెను. వడగండ్లు పొలములోని ప్రతి కూరను చెడగొట్టెను, పొలములోని ప్రతి చెట్టును విరగగొట్టెను. అయితే ఇశ్రాయేలీలున్న గోషేను దేశంలో మాత్రము వడగండ్లు పడలేదు. చదవాలంట అన్న, చదవాలా? చాలు, సరే, చాలే. అంటే ఈ వడగండ్ల వర్షం అని చదువుతున్నాం కానీ, అంటే ఆ దేశం
ప్రారంభ దినాల నుండి ఇప్పటి వరకు అలాంటి వడగండ్ల వర్షం కురవలేదంట. మరి దేవుని మాటకు విధేయులైన వారు వడగండ్ల వర్షం కురవబోతుంది, మీరు భద్రంగా ఉండాలంటే తన జంతువులు తోలుకొని ఇంటికి వచ్చి భద్రంగా ఉన్నాను బతికారు. దాన్ని లక్ష్య పెట్టిన వాళ్ళు ఏమయ్యారు? అక్కడ ఆ వడగండ్ల దాటి చచ్చిపోయారు. వాళ్ళు చచ్చారు, పశువులు చచ్చింది. అక్కడ మరొక కార్యం ఏంటంటే, ఇశ్రాయేలీలో ఉన్నటువంటి గోషాని దేశంలో లేదు అది ఆ స్థితి. కానీ ఐగుప్తీయుల మధ్య ఐగుప్తు దేశంలో మాత్రమే ఉంది. కానీ చివరికి ఫరో ఏమంటున్నాడు చూడు, ఈసారి నేను పాపం చేశాను, నన్ను క్షమించి, ఇప్పుడు కొంచెం కొంచెం వేడి పుడుతూ ఉందన్నమాట. ఇప్పుడు నన్ను 27వ వచనమా 27వ వచనం చదువుతా. ఇది చూడగా ఫరో మోషే అహరోనులను పిలవనంపి, నేను ఈసారి పాపము చేసి ఉన్నాను, యెహోవా న్యాయవంతుడు, నేనును నా జనులను దుర్మార్గులము, ఎంత మట్టుకు చాలును, ఇకను బ్రహ్మాండమైన ఉరుములు వడగండ్లు రాకున్నట్లు యెహోవాను వేడుకొనుడి, మిమ్మును పోనిచ్చెదను, మిమ్మును ఇకను నిలపనని వారితో చెప్పగా, మోషే అతన్ని చూచి, నేను ఈ పట్టణము నుండి బయలు వెళ్ళగానే నా చేతులు యెహోవా వైపు ఎత్తెదను, ఈ ఉరుములు మానును, ఈ వడగండ్లు ఇక మీదట పడవు, అందువలన భూమి యెహోవాదని నీకు తెలియబడును. అయినను నీవును నీ సేవకులను ఇకను దేవుడైన యెహోవాకు భయపడరని నాకు తెలిసి ఉన్నదనెను. అప్పుడు జనుప చెట్లు పువ్వులు పూసెను, యవల చేలు వెన్నులు వేసినవి కనుక జనుప యవల చేలును చెడగొట్టబడిన గాని గోధుమలు మెరప మొలకలు ఎదుగనందన అవి చెడగొట్టబడలేదు. మోషే ఫరోను విడిచి ఆ పట్టణం నుండి బయలు వెళ్ళి యెహోవా వైపు తన చేతులు ఎత్తినప్పుడు ఆ ఇరుములను వడగండ్లను నిలిచిపోయెను, వర్షము భూమి మీద కురియటం మానెను. అయితే ఫరో వర్షమును వడగండ్లను ఉరుములను నిలిచిపోవట చూచి అతడును అతని సేవకులను ఇంకా పాపము చేయుచు తమ హృదయములను కఠినపరుచుకొనిరి. యెహోవా మోషే ద్వారా పలికినట్లు ఫరో హృదయం కఠినమాయను, అతడు ఇశ్రాయేలీయులను పోనీయకపోయెను. చాలు. అంటే ఈ వడగండ్ల వలన జంతువులు కాదు గాని, కూర మొక్కలు గాని, అంటే ఆ ఫలించే స్థాయిలో ఉన్నటువంటి చెట్లన్నీ కూడా నాశనం అయిపోయినాయి. కానీ ఇంకా వేసిన గింజలు మొలకెత్తింది మాత్రం ఏమీ నాశనం కాలేదు, కానీ మొలకెత్తినవన్నీ కూడా నాశనం అయిపోయినాయి. అప్పుడు ఫరో ఏమన్నాడు 29లో, నేను పాపం చేసి తిని, నేను నా ప్రజలు దుర్మార్గులను ఒప్పుకున్నారా? అయ్యా ఎవరో పిలిచారు. అంటే నేను మా జనులు దుర్మార్గులని ఒప్పుకున్నాడు, అంటే అందులో నుండి తప్పించుకోవడానికి అడిగాడు. కానీ మోసే కనుగొన్నాడు వారి స్థితి ఏంటో 30వ వచనంలో, నీవును నీ సేవకులను ఇకను దేవుడైన యెహోవాకు భయపడరని నాకు తెలిసి ఉంది. అంటే ఎన్నిసార్లు ఏమార్చారు, ఇప్పుడు కూడా మీరు మోసం చేసే రకాలే, కానీ మీరు చెప్తున్న మాటల్ని నమ్మడానికి నేను సిద్ధంగా లేదన్నాడు. తర్వాత